హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు చూపిస్తా. గోల్డ్ ప్రైస్ టూ మచ్గా పెరిగిపోయిందండి. కొంచెం హెవీ వెయిట్ పెట్టాలంటే ఇప్పుడున్న ప్రైస్కి కొంచెం కష్టమే. సో మనం మంచిగా ప్లాన్ చేసుకుని తీసుకుంటే మంచి మంచి గోల్డ్ జ్యువెలరీ లైట్ వెయిట్లోనే తీసుకోవచ్చండి. నా దగ్గరున్న కొంచెం కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ వేసుకుంటే కొంచెం ఇబ్బందేమో, హ్యాండిల్ చేయడం కష్టమేమో అనేసి అనుకుంటారు. మనం ఇది వేసుకునేలా వేసుకుంటే చాలాలో ఎటువంటి స్టోను ఊడకుండా, ఏది కూడా బెండ్ అవ్వకుండా చక్కగా వేసుకోవచ్చండి. ఎన్నాళ్ళు వాడుకున్నా ఏమీ కాదు. చూడండి ఈ నెక్ సెట్, ఇది చాలా లైట్ వెయిట్ అండి. దీని వెయిట్ ఎంత ఉంటుంది అనేది గెస్ చేయండి ఒకసారి. చూడండి, ఇది చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. చాలాసార్లు కూడా యూజ్ చేశాను. ఎక్కడ ఒక స్టోన్ ఉండడం కానీ ఏమీ జరగలేదు. ఇవి ఇయర్ రింగ్స్ అండి. వీటి వెయిట్ 4 గ్రామ్స్. చెంపస్వరాలు చూడండి, దీని వెయిట్ 10 గ్రామ్స్ అండి. రెండు కలిపి ఈచ్ వన్ 5 గ్రామ్స్. అవి స్టోన్స్ కాదండి, ఎనామిల్స్. నెక్స్ట్ ఇంకోండి పాపిటి బిళ్ళ. ఇది లాంగ్గా వచ్చేదేనండి. దీని వెయిట్ 5 గ్రామ్స్. దీనికి కూడా అక్కడక్కడ ఎనామిల్స్ పెట్టించుకున్నామండి, స్టోన్స్ కాదు. చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మాటీలు. ఈ మ్యాటీలు వెయిట్ 5 గ్రామ్స్ అండి, రెండు కలిపి. చాలా లైట్ వెయిట్లో. ఇది కూడా చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నదే. చాలాసార్లు కూడా యూజ్ చేసాం. ఎక్కడ ఏమీ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి ఓల్డ్ మోడలేనండి. చాలామంది దగ్గర కూడా ఈ మోడల్ ఉండొచ్చు మేబీ. నా దగ్గర ఉన్న రింగ్స్ కలెక్షన్ చూద్దాం. ఈ రింగ్ 3 గ్రామ్స్ పడిందండి నెట్ వెయిట్. ఇది 4 గ్రామ్స్. ఇది చూడండి, లక్ష్మీదేవి రింగ్. ఈ రింగ్ మ్యాక్సిమం చాలామంది దగ్గర ఉంటుంది. ఇది 3 గ్రామ్స్ పడిందండి వెయిట్. ఈ రింగు 3 గ్రామ్స్ అండి. ఇవన్నీ కూడా బిలో 4 గ్రామ్స్ లోపే పడినవి అండి. ఇదైతే 2 గ్రామ్స్ పడిందండి. ఇప్పుడు నెక్లెస్ దగ్గర నుంచి చాలా క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇంత లైట్ వెయిట్లో వచ్చింది. బ్యాక్ కూడా ఇలాగే ఉంటుంది. ఇది చాలా ట్రెండీగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ కూడా. దీని వెయిట్ 12 గ్రామ్స్ అండి నెట్ వెయిట్. ఇది ఇలా గ్రాస్ వెయిట్ అయితే 20 గ్రామ్స్ వచ్చిందండి స్టోన్స్తో కలిపి. ఓన్లీ గోల్డ్ అయితే 12 గ్రామ్స్. ఇదేనండి నా దగ్గరున్న లైట్ వెయిట్ జ్యువెలరీ. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.
ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంత లైట్ వెయిట్లో ఎలా వచ్చిందంటే ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా ఉంటుందండి. స్టోన్స్తో కలిపి రావడం మూలంగా ఇది లైట్ వెయిట్లో వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జ్యువెలరీ పిక్చర్స్ పెడుతున్నాను, చూసేయండి.